ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, ఎక్కడ డబ్బుల్ని ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి? మ్యూచువల్ ఫండ్స్ పై వెబినార్ ఈ నెల 19-20న. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈ రోజు మనతో ఉన్నారు ఆంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన రమేష్ పసుపులేటి గారు. ముఖ్యంగా ₹1,00,00,000 సంపాదించడం ప్రతి ఒక్కరి కళ, బట్ అది నిజం చేసుకోవచ్చు అంటున్నారు రమేష్ పసుపులేటి గారు. అండ్ అది ఏ విధంగా సాధ్యమవుతుంది అనేది ఈ రోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి సార్. సింపుల్గా సూటిగా సుత్తు లేకుండా ఒకే మాట ఏంటి అంటే, అందరూ కూడా కోటీశ్వర్లు అవ్వాలనే కళతోనే ఉంటూ ఉంటారనమాట. ఒక ఫేజ్ వచ్చినాక వై నాట్, మనం ఎందుకు అవ్వకూడదు అనేది. బట్ అవ్వడానికి గల మార్గాలు వాళ్ళకి తెలియవు, వాళ్ళ దగ్గర ఉన్న సంపాదన రెట్టింపు చేసుకునే ప్రొసీజర్ తెలియదు. దీనివల్ల చాలామంది నష్టపోతుంటారు, కొంతమంది అదే సంపాదనలో ఉండిపోతూ ఉంటారు సేవింగ్స్ అనే కాన్సెప్ట్ వల్ల. కానీ ఇన్వెస్ట్మెంట్ అనే ఆప్షను, వీటి గురించి పూర్తిగా తెలుసుకుంటే కన్ఫామ్గా కోటీశ్వర్లు అవుతారని మీరు చెప్తున్నారు కదా, ఏ విధంగా? డెఫినెట్గా అండి. ఇది మ్యూచువల్ ఫండ్లో ₹1,00,00,000 సంపాదించడానికి ఎంతతో స్టార్ట్ చేసామనేది కాదు, ఫస్ట్ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసిన తర్వాత మనం 3 ఎగ్జాంపుల్స్ చూద్దాం. 5,000, 10,000, 15,000. సో వీటిలో ₹1,00,00,000 ఎప్పుడు వస్తుందో చూద్దాం. సో ఫస్ట్ మనము 15,000తో స్టార్ట్ చేద్దాం. 15,000తో ఎందుకు స్టార్ట్ చేస్తున్నామంటే, సో 15,000 ఎవ్రీ ఇయర్, సేమ్ 15,000 ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేసుకుంటే 15 ఏళ్ళు మనం ఇన్వెస్ట్ చేస్తే 15% రిటర్న్ ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే 15 ఏళ్ళు మనం ఇన్వెస్ట్ చేస్తున్నామంటే కొద్దిగా పాటు మనం స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేస్తాం. మిడ్ స్మాల్ క్యాప్లో కొద్దిగా ఎక్కువ పర్సంటేజ్ మనం ఇన్వెస్ట్ చేస్తాం. ఈ 15%కి రిటర్ను ఈ స్మాల్ క్యాప్స్లో అన్ని దాదాపు 99% ఫండ్స్ 15% రిటర్న్ ఇచ్చాయి లాంగ్ టర్మ్లో. సో అందుకని మనం 15% రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తే మనకి 1 crore అయిపోతుంది, నెట్ 1 crore అయిపోతుంది. సరే, కొంతమంది 15 నేను అఫోర్డ్ చేయలేను అని సర్ప్లస్ లేదనుకుంటారు. వాళ్ళు ఏం చేయొచ్చు, 10,000 చేయొచ్చు. 10,000 తోటి ఎవ్రీ మంత్ సేమ్ 10,000 ఇన్వెస్ట్ చేసుకుంటా, కానీ 10% స్టెప్అప్ చేయాలి. స్టెప్అప్ ఎస్ఐపి గురించి ఇప్పుడు చాలామంది వింటున్నారు. ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉన్నది ఏంటంటే స్టెప్అప్ ఎస్ఐపి. సో చాలామందికి ఇన్ఫర్మేషన్ వచ్చింది, చేస్తున్నారు. సో తెలియని వాళ్ళు కొద్దిగా తెలుసుకుంటే దీంట్లో ఉన్న బెనిఫిట్ చాలా ఉంది. ఎందుకంటే ఒకేసారి 15,000 ఆఫర్ చేయలేని వాళ్ళు ఎవ్రీ ఇయర్ 10% పెంచుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు 10,000 ఇన్వెస్ట్ చేస్తే నెక్స్ట్ ఇయర్ 11,000, ఆ నెక్స్ట్ ఇయర్ 12,200, ఆ నెక్స్ట్ ఇయర్ 13,400. ఇట్లాగా ఎవ్రీ ఇయర్ ఇన్వెస్ట్ చేసుకుంటే 10%. అందరు శాలరీస్ పెరుగుతాయి, ఇన్కమ్ పెరుగుతుంది ఎవ్రీ ఇయర్. ఇట్లా 10% స్టెప్అప్ చేసుకుంటూ వెళ్తే 10 years తర్వాత చూస్తే 15 years తర్వాత చూస్తే 1,10,00,000 అవుతుంది. సో 1 crore గోల్ రీచ్ అయిపోయింది. లేదు అది కూడా ఆఫర్ చేయలేని అంటుంటారు, 5,000తో స్టార్ట్ చేద్దాం. 5,000తో స్టార్ట్ చేసి ఎవ్రీ ఇయర్ 10% పెంచుకుంటూ 10 బదులు 20% పెంచుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే మన గోల్ 1 crore రీచ్ కావాలి కాబట్టి. ఇప్పుడు 5,000 ఉంది, నెక్స్ట్ ఇయర్ 6,000, ఆ నెక్స్ట్ ఇయర్ 7,200. ఇట్లాగా 20% ఎవ్రీ ఇయర్ పెంచుకుంటూ వెళ్తే 15 yearsకి 1 crore రీచ్ అవుతుంది. సరే, ఇప్పుడు కొంతమంది 15 years ఆగే ఓపిక లేదు కాదు, 15 years 1 crore అంటే పెద్ద వాల్యూ కూడా ఉండకపోవచ్చు అప్పటికి. సో కొద్ది ముందు ప్రీపోన్ చేసుకుందాం, 10 yearsకే ప్రీపోన్ చేసుకుందాం. సో 15,000 సిప్పే. 15,000 సిప్లోనే ఎవ్రీ ఇయర్ 15% పెంచుకుంటూ వెళ్ళాలి. ఇయర్ 15,000, నెక్స్ట్ ఇయర్ 17,000, ఆ నెక్స్ట్ ఇయర్ 19,000. ఇట్లా పెంచుకుంటూ వెళ్తే 10 yearsలో 1 crore అయిపోతుంది. ఓకే. సో రైట్ అమౌంట్ ఆఫ్ ప్లాన్ అనేది చాలా ఇంపార్టెంట్. బట్ అట్ ది సేమ్ టైం దీనికి సంబంధించి వాళ్ళ ఫైనాన్షియల్స్ని ఎలా మేనేజ్ చేసుకోవాలో తెలుసుకుంటేనే ఐ థింక్ ఆ టాప్అప్ చేయగలరు. ఆ ఖర్చులు తగ్గించాలి, పెంచాలి, సంపాదన పెంచాలి, ప్యాసివ్ ఇన్కమ్ ఉండాలి, ఇవన్నీ చాలా విషయాలు ఉంటూ ఉంటాయి కదా. సో ఓవరాల్గా ఫైనాన్షియల్ ఫ్రీడమ్కి సంబంధించి ఆ ఫైనాన్షియల్ ప్లానింగ్లో ఇంకా ఎలాంటి విషయాలు మీరు చెప్పబోతున్నారు? డెఫినెట్లీ అండి. ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది దీంతో మనం లింక్ చేయాల్సిన అవసరం లేదు. ఈ 1 crore లింక్ చేసుకోవచ్చు. సపోజ్ మనం 1 crore కానీ రీచ్ అయితే, ఫస్ట్ 1 crore రీచ్ అయితే అక్కడ నుంచి 2 crore రీచ్ కావడానికి ఇంకొక 5 years పట్టింది. ఓకే, తగ్గిపోతుంది టైం పీరియడ్, చాలా తగ్గిపోతుంది. ఇప్పుడు 15 years పట్టింది, అక్కడ నుంచి 5 years పట్టింది, ఆ తర్వాత 3 years పట్టింది, ఆ తర్వాత 2 years పెట్టింది, తర్వాత ఎవ్రీ 1 yearకి, ఆ తర్వాత ఎవ్రీ 10 monthsకి 1 crore పెరుగుతా వెళ్ళిపోతుంది. సరే, ఇప్పుడు మనం 15 years తర్వాత 1 crore చేసాము. సో 1 crore తర్వాత ఫస్ట్ పాయింట్, ఎవరైనా రిటైర్ అయిపోదాం అనుకున్నారు, ఇక్కడ నుంచి 15 years టైం పెట్టుకున్నారు, రిటైర్ అయిపోదాం అనుకున్నారు. 1 crore అక్కడ నుంచి 1% తీసుకోవచ్చు మంత్లీ, అంటే 1,00,000 rupees విత్డ్రా చేసుకోవచ్చు. మన ఫండ్ ఎక్కడికి వెళ్ళదు, అక్కడ నుంచి సేఫ్గా పెట్టుకున్న అగ్రెసివ్ బ్యాలెన్స్డ్ ఫండ్స్లో పెట్టుకున్నా కూడా ఈజీగా 12% రిటర్న్ వస్తుంది. సో 12% అంటే మనం మంత్లీ 1% విత్డ్రా చేస్తున్నాం, ఆ 1 crore అక్కడే ఉంటుంది. ఇంకొద్దిగా రిటర్న్ ఎక్కువ వస్తే మన ఫండ్ కూడా పెరుగుతుంది. సో అదొకటి. ఇందాక చెప్పిన 10 years కూడా 1 crore చేయొచ్చు 15,000 తోటి, మళ్ళీ పెంచుకుంటా. 1 crore అయింది అనుకోండి, అక్కడ నుంచి మనం ఒక 5 years గ్యాప్ ఇచ్చామనుకోండి, ఈజీగా మళ్ళీ 2 crores అయిపోతుంది 15 years తర్వాత. 2 crores 1%, 2 lakhs per month విత్డ్రా చేసుకుంటూ ఉండాలి, హ్యాపీగా రిటైర్మెంట్ లైఫ్ గడపచ్చు.
ఇంకా ఏమైనా వెల్త్ క్రియేట్ చేయాలనుకుంటే ఇంకా ఇన్వెస్ట్ చేసుకుంటే వెల్త్ క్రియేట్ చేయొచ్చు. లేదంటే 2 lakhsతో రిటైర్మెంట్ లైఫ్ హ్యాపీగా మ్యూచువల్ ఫండ్ ద్వారా 1 crore ఈజీగా అచీవ్ అయ్యి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందొచ్చు. సార్ ఇలాగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనే వర్క్షాప్ ద్వారా 2 days పాటు ఉంటుందా ఇది? ఈ 2 daysలో ఏ విధమైన ఇన్ఫర్మేషన్స్ కేవలం ఫైనాన్షియల్ ఫ్రీడమ్కి సంబంధించిన విషయాలే కాకుండా ఇండివిజువల్గా ఒక్కొక్కరు అప్పులతో వస్తారు, కొంతమంది ఏమో సంపాదన తక్కువ ఉందని వస్తారు, కొంతమంది సేవింగ్స్ ఎలా అని వస్తారు, కొంతమంది బిజినెస్ ఓరియంటెడ్ పీపుల్ కూడా రావచ్చు. ఎలా గైడ్ చేస్తారు వీళ్ళందరినీ? డెఫినెట్గా అండి, ఇది 1-to-1 ఉంటుంది. సో ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్క గోల్ డిఫరెంట్గా ఉంటుంది. సో వాళ్ళకి కొంతమంది మార్కెట్ గురించి అపోహలు ఉంటాయి, భయాలు ఉంటాయి. సో ఈ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, ఈ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా ఈ అప్పులను కూడా తొందరగా ఎలా క్లియర్ చేయొచ్చు. తర్వాత ఫస్ట్ డెట్ ప్లానింగ్ చూసుకుందాం. అంటే అప్పులు ఎప్పుడైనా కానీ ఇన్వెస్ట్మెంట్ కన్నా ముందు ఎవరైనా ఫైనాన్షియల్ ప్లానర్ ఏం చెప్తారంటే ముందు అప్పులు క్లియర్ చేయమంటారు. అంటే ఎస్ఐపి మనం ఎలా మ్యూచువల్ ఫండ్లో చేస్తున్నామో అలాగే ఎస్ఐపి అప్పులకు చేసేయాలి. అవి క్లియర్ అయిన తర్వాత మనం ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ప్లాన్ చేసుకోవచ్చు. తర్వాత ఒకసారి అప్పులు క్లియర్ అయిన తర్వాత అక్కడ నుంచి రిలాక్స్గా ఫైనాన్షియల్ ప్లానింగ్, రిటైర్మెంట్ ప్లానింగ్ ఎలా చేసుకొని గోల్స్ ఎలా రీచ్ కావచ్చు అనేది మనం 1-to-1 వాళ్ళ క్లియర్ పిక్చర్ పేపర్ మీద రాసేసి చేస్తాం. వాళ్ళు టైంకి రీచ్ అయిపోతారు. వండర్ఫుల్ సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సార్. వండర్ఫుల్ సార్. చాలామందికి 1 కోటి రూపాయలు ఉంటే ఎన్నో విషయాలు ఫుల్ఫిల్ అవుతూ ఉంటాయి. పిల్లల చదువు కానీ, పెళ్ళి కానీ, లేకపోతే వాళ్ళ హ్యాపీ లైఫ్ కానీ, ఒక ఇల్లు కొనుక్కోవడం కానీ, ఇలా ఎన్నెన్నో విషయాలు ఉన్నాయి. బట్ ఆ 1 crore రీచ్ అవ్వడం, అచీవ్ చేయడం మాత్రం ఎవరికి తెలియట్లేదు. అండ్ దాన్ని చాలా క్లుప్తంగా మాకు ఈరోజు ఎపిసోడ్లో వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి ఎన్నో ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్, ప్లాన్స్, ప్రొసీడింగ్స్, వీటన్నిటికీ మీకు 1-stop సొల్యూషన్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనే వెబినార్. దానికి సంబంధించిన డీటెయిల్స్ కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి డైరెక్ట్గా రమేష్ పసుపులేటి గారిని కలవచ్చు. అలాగే పర్సనల్ అపాయింట్మెంట్స్ అనేవి ఓపెన్ అయ్యి ఉన్నాయి. పర్సనల్గా ఆయనతో కూర్చొని మీకున్న సిచ్యువేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి వాటి నుంచి ఎలా మనం ఇంప్రూవ్ అవ్వచ్చు, అప్పుల్ని ఎలా మేనేజ్ చేయాలి, మీకున్న సంపాదన ఎలా పెంచుకోవాలి, ప్యాసివ్ ఇన్కమ్ అనే ఒక ఐడియా ఉంది, ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లో ఎస్ఐపిఏ కాకుండా ఇంకెన్నో ఆప్షన్స్ ఉన్నాయి. వీటన్నిటిని మీరు తెలుసుకోవాలి అనుకున్నట్లయితే డైరెక్ట్గా పర్సనల్గా సార్ని కలిసి మీరు డీటెయిల్స్ అనేవి తీసుకోవచ్చు. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు సార్ని మీట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.